హాయ్ ఓకే హాయ్ ఫ్రెండ్స్ తెలుగుabbaiRemo యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను ఒక లవ్ రొమాంటిక్ మీద అయితే ఒక స్పెషల్ వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే లవ్ వాట్సాప్ స్టేటస్ అలాగే ఇన్స్టాగ్రామ్ స్టేటస్ అనమాట. సో వీడియో ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియో అయితే చెప్తాను. ఫ్రెండ్స్ నేనైతే ఒక డెమో అయితే చేశాను. సో డెమో చేసి నేను ఆల్రెడీ మన ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ అయితే చేశాను. చాలా అయితే బాగా అయితే వచ్చింది. సో ఫ్రెండ్స్ మీకు అయితే నేను ఒక 30 సెకండ్ డెమో ఉంది నాతోని. సో డెమో మీకు ఇక్కడ స్క్రీన్ మీద ప్లే చేసి చూపిస్తాను. సో మీరైతే డెమో అయితే చూడండి ఫ్రెండ్. ఓకే సారీ ఫ్రెండ్స్ నన్ను క్షమించండి. నేనైతే వీడియోకి డెమోకి అయితే ఎలాంటి సౌండ్ అయితే ప్లే చేయను. సౌండ్ ప్లే చేస్తే మనకు యూట్యూబ్ నుంచి కాపీరైట్ స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంది. సో అందుకోసం అని చెప్పి నేనైతే సౌండ్ అయితే ప్లే చేయట్లేదు. ఫ్రెండ్ మీరు ఆ వీడియోని సౌండ్తో సహా పూర్తిగా చూడాలంటే కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి ఫుల్ వీడియో అయితే చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. డైలీ అప్డేట్ అయితే పెడుతుంటాను. డైలీ వీడియోస్ కూడా పెడుతుంటాను. సో ఓకేనా ఫ్రెండ్ మనమైతే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోకి వెళ్ళిపోయింది నా ఛానల్ నుంచి చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ నుంచి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన వచ్చే బెల్ గంట క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటీస్ అయితే వస్తుంది. మిస్ అవ్వకుండా అయితే చూడవచ్చు. ఓకే ఫ్రెండ్ మీరైతే నేను ఒకటి చెప్తున్నాను ఫ్రెండ్. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీ ఫోటోస్ పెట్టుకొని మీ వైఫ్ అండ్ హస్బెండ్ లేకపోతే మీ లవర్స్ ఫోటో కానీ మీ ఫ్రెండ్షిప్ ఫోటో కానీ ఎవరి ఫోటోస్ అని పెట్టుకొని చాలా అంటే చాలా మంచిగా అయితే నీట్గా అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఖచ్చితంగా అయితే లాస్ట్ వరకు చూడండి. 100కి 200% అయితే గ్యారెంటీ ఇస్తాను. మీ ఫోటోస్ పెట్టి మంచిగా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్ మీరు ముందైతే మనం వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోకి వెళ్ళిపోదామా రెడీయా లెట్స్ వాచ్ ఇట్. సో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీరు సో మీ మొబైల్లో పిక్సెల్ ల్యాబ్ ఉంటుంది కదా, పిక్సెల్ ల్యాబ్ యాప్. సో పిక్సెల్ ల్యాబ్ యాప్ అయితే ఓపెన్ అయితే చేయండి ఫ్రెండ్. ఓకేనా పిక్సెల్ ల్యాబ్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓకే ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్ మీతోని ఏంది మనకి సో ఓకే మీతోనే మీ ఫోటోస్ ఉంటుంది. మీ ఫోటోస్ అయితే పిఎన్జీలో అయితే ఉండాలి. ఓకేనా పిఎన్జీలో అయితే మీ ఫోటోస్ అయితే ఉండాలి. సో ఓకే ముందు మీ పిఎన్జీ ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్ మన పిక్సెల్ ల్యాబ్ యాప్ ఓపెన్ చేయగా మనకి ఈ విధంగా వస్తుంది. తర్వాత ఇక్కడ ఏ ఉంది కదా, ఏ సింబల్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్ ఇక్కడ మనకి డిలీట్ ఉంది కదా, ఫాంట్ మీద క్లిక్ చేయండి. డిలీట్ అయిపోయింది. తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి కింద మనకి ఏ బటన్ పక్కన ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ కనబడుతుంది మిడిల్లో. సో ఆ బటన్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్ మనకి ఇక్కడ ఇన్పుట్ అని చూసారా, ఇక్కడ ఇన్పుట్ ఉంది. ఇన్పుట్ మీద క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు మీ ఫోటో చెప్పాను కదా, సో మీ ఫోటోస్ అయితే పిఎన్జీలో అయితే ఉండాలంటే బ్యాక్గ్రౌండ్ అయితే ఉండకూడదు. సో ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్ ఉంది తీయడం రాకపోతే కింద డిస్క్రిప్షన్లో బ్యాక్గ్రౌండ్ ఎలా తీయాలని చెప్పి ఒక వీడియో కూడా వేసాను. సో ఆ వీడియో అయితే చూడండి, మీకు అయితే క్లీన్గా అయితే అర్థమవుతుంది. ఓకేనా సో బ్యాక్గ్రౌండ్ తీయడం రాకపోతే చూడండి, తెలిసిన వాళ్ళు అయితే చూడకండి. ఓకే ఫ్రెండ్ మీ ఫోటో అయితే ఒక ఎంటీ ఫోటో అయితే మీ బ్యాక్గ్రౌండ్ లేని ఫోటో సెలెక్ట్ చేసుకొని ఫ్రెండ్ ఫోటో అనేది ఇలా సైజ్ అయితే ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా సైజ్ ఇలా ఇంక్రీజ్ చేసి ఫ్రెండ్ ఫోటో అనేది ఇలా పెట్టుకోండి. ఓకే నేను పెడుతున్నా చూడండి. సో ఈ విధంగా అయితే ఇలా పెట్టుకోండి. సో పెట్టేసి ఫ్రెండ్ ఇప్పుడు ఫోటో అలాగే పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఫ్రెండ్ మళ్ళీ ఇక్కడ ఇన్పుట్ ఉంది కదా, సో ఇన్పుట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు ఏం చేయాలంటే మీకు ఒక మనకి చిలుక ఉంటుంది కదా, చిలుక. సో చిలుక ఫోటో తీస్తాను. సో ఒక చిలుక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఓకే ప్రతి ఒక్క ఫ్రెండ్ ఈ వీడియోకి వాడిన ప్రతి ఒక్క మెటీరియల్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన ఛానల్కి అయితే తప్పకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్ ఓకేనా. సో ఎందుకంటే నా కష్టానికి మీరు ఇచ్చే ఒక లైక్ మాత్రమే నాకు అర్థం, లేకపోతే ఇక ఏమీ లేదు. ఓకే ఫ్రెండ్ ఇలా మీరు చిలకని సెలెక్ట్ చేసుకోండి. చిలకని సెలెక్ట్ చేసి ఇక్కడ పెట్టండి. పెట్టేసి ఫ్రెండ్ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కొర్ప్ ఇక్కడ మనకి చూసి ఇక్కడ కొర్ప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మనకి ఈ ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ కనబడుతుంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకుంటే చిలుక అనేది ఇటు మనకి రైట్ సైడ్ అయితే తిరిగింది. సో దాని ఒక సైజ్ చిన్న చేసి సో ఇక్కడ పెట్టండి. నేను పెడుతున్నా చూడండి. సో ఇటు సైడ్ అయితే ఇలా చిన్నగా అయితే పెట్టుకోండి. ఓకే ఇలా చిన్నగా అయితే ఇలా మీరైతే పెట్టుకోండి. ఓకే సైజ్ కొంచెం ఇంత పెద్ద చేసుకుంటున్నాను చేసి ఇక్కడ కింద పెడతాను. సో ఓకే ఇలా అయితే పెడతాను. ఓకే సో ఇలాగైతే అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా సో ఇలా అడ్జస్ట్ చేసి ఫ్రెండ్ ఓకే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఈ ఫోటోని అయితే సేవ్ చేయాలి, పిఎన్జీలో సేవ్ చేసుకోవాలి. ఫ్రెండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 4th ఆప్షన్ కనబడుతుంది కింద, మీకు 4th ఆప్షన్. ఓకే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఫ్రెండ్ ఇక్కడ మనకి ట్రాన్స్లేట్ అని ఒక ఆప్షన్ ఉంది, కలర్ పక్కన ట్రాన్స్లేట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇక్కడ మనకైతే బ్యాక్గ్రౌండ్ మొత్తం అయితే వెళ్ళిపోయింది. తర్వాత ఇప్పుడు సో ఇక్కడ పైన సేవ్ బటన్ ఉంది, సేవ్ బటన్ మీద క్లిక్ చేసి కింద సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఈ ఫోటో అయితే సేవ్ అయితే చేసుకోవాలి. ఓకే నేను అయితే సేవ్ అయితే చేస్తున్నాను, మీరు కూడా అయితే సేవ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్ ఫోటో అయితే సేవ్ అయిపోయింది, పర్ఫెక్ట్ అయితే సేవ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్ తర్వాత యాప్ అయితే క్లోజ్ చేసి యాప్ మొత్తం బంద్ చేయండి. బంద్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు మనతో ఉన్న కైనమాస్టర్ యాప్ ఉంటుంది కదా, సో కైనమాస్టర్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకోవాలి. ఓకేనా సో నాతో అంతా కైనమాస్టర్ యాప్ ఉంది. సో యాప్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకుని ఒకవేళ మీతో కైనమాస్టర్ యాప్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కైనమాస్టర్ Pro వర్షన్ అయితే ఇచ్చాను. సో డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే సో డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో మనకి ప్లస్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 3 రకాల స్క్రీన్స్ అయితే వచ్చాయి. 16:9, 9:16 ఉంది. తర్వాత ఇక్కడ 1:1 ఉంది కదా, 1:1 సెలెక్ట్ చేసుకోండి. ఓకే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు మీరు చిన్న సెట్టింగ్ అయితే చేసుకోవాలి, తప్పకుండా అయితే చిన్న సెట్టింగ్ అయితే చేయాలి. ఫ్రెండ్ ఇక్కడ మనకి ఇంకా లెఫ్ట్ సైడ్లో చిన్న గేర్ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్ ఇక్కడ మనకి కింద పైన ఆడియో వీడియో ఎడిటింగ్. ఓకే ఎడిటింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫ్రెండ్ ఈ సెట్టింగ్స్ ఇలా పై స్క్రోల్ చేసి ఇక్కడ ఫిల్ స్క్రీన్ పెట్టుకోండి. ఓకే 2 ఆప్షన్ ఉంది కదా, ఫిల్ స్క్రీన్ మీద క్లిక్ చేసి పైన రైట్ టిక్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు మీరైతే మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీ అంటే మన బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అయితే కావాలి. ఓకేనా చెప్పాను కదా, ఈ వీడియోకి వాడిన ప్రతి ఒక్క మెటీరియల్స్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మన ఛానల్కి అయితే ఒక లైక్ అయితే చేయండి. సో ఓకేనా ఫ్రెండ్ ఇప్పుడైతే మీకు అయితే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను. సో బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ అయితే చేసుకుందాం. ఓకే నేను సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. ఫ్రెండ్ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే ఇది ఒక ఓన్లీ బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ మాత్రమే ఇది. సో ఒక వీడియో కాదు ఇది, ఓన్లీ
ఫోటో మాత్రమే. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుని ఫ్రెండ్ ఇది వచ్చేసి ఇది కరెక్ట్ అయితే చూసుకోండి. సైజ్ అయితే మీరు 30 సెకండ్ అయితే పెట్టుకోండి. కరెక్ట్ 30 సెకండ్ అయితే పెట్టాను చూడండి. 30 సెకండ్ పెట్టేయండి. పెట్టేసి ఫ్రెండ్ మళ్ళీ వీడియో స్టార్టింగ్ రండి. ఓకే, స్టార్టింగ్లోకి వచ్చి లేయర్ మీద క్లిక్ చేయండి, మీడియం మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు మీరు ఎవరి ఫోటో, మీ వైఫ్ కానీ మీ లవర్స్ కానీ సో మీ సిస్టర్ అయిన వాళ్ళు ఎవరి ఫోటో అయిన వాళ్ళు ఒక ఫోటో అయితే PNGలో ఉండాలి. సో అంటే మీ ఫోటోకి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఉండకూడదు. ఓకే, ఒకవేళ బ్యాక్గ్రౌండ్ తీయడం రాకపోతే నేను ఆల్రెడీ వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఆ వీడియో చూడండి. మీకు అయితే క్లీన్గా అయితే చెప్పాను ఆ వీడియోలో. ఓకే ఫ్రెండ్, ఈ యొక్క ఫోటో అనేది ఇలా పెట్టుకోవాలి. సో ఫోటో అనేది సైజ్ అయితే కొంచెం చిన్న చేసుకోండి. ఓకే, చిన్న చేసుకోండి. చిన్న చేసి సో ఫోటో అనేది ఇలా పెట్టాలి. ఇక్కడ చందమామ ఉంది కదా, చందమామలో కూడా పెట్టండి. పెట్టేసి ఫ్రెండ్ ఒక ఈ ఫోటో అయితే చిన్న చేసి ఇట్లా చందమామలో కూడా పెట్టండి. పెట్టేసి ఫ్రెండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి రైట్ సైడ్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, పై స్క్రోల్ చేసి ఇక్కడ కార్పింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మాస్క్ ఎనేబుల్ చేయండి. తర్వాత ఈ ఫోటో అనేది ఇలా కట్ చేసుకోండి. ఓకేనా, కట్ చేయండి. సో ఓకే, ఇక్కడ వరకు అయితే ఇక్కడ గోడ ఉంది కదా, సో ఆ గోడ వరకు అయితే ఇలా మీద కార్ప్ అయితే వేసుకోండి. ఓకేనా, సో నేను చేసిన చూడండి ఈ విధంగా కట్ చేయండి. చేసి ఫ్రెండ్ ఈ ఫోటో వచ్చేసి మనం ఫస్ట్ అయితే ఇట్లా లాస్ట్ వరకు అయితే పెట్టుకుందాం ముందే. ఓకే, సో ముందు అయితే లాస్ట్ వరకు పెట్టండి. పెట్టేసి ఫ్రెండ్ ఓకే బ్యాక్ బటన్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఫ్రెండ్ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ మీకు ఈ ఆప్షన్ ఆడుతుంది అల్ప ఒపాసిటీ మీద క్లిక్ చేసి ఈ ఫోటోకి ఒక ఒపాసిటీ తగ్గించుకొని ఒక 20% తగ్గించండి. చాలు, ఒక 20% తగ్గించి ఓకే బటన్ మీద టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇక్కడ ఈ ఆప్షన్ కిందకి స్క్రోల్ చేసి తర్వాత ఇక్కడ ఇన్ యానిమేషన్ మీద క్లిక్ చేసి తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ సైడ్ డౌన్ ఉంది కదా, సైడ్ డౌన్ ఉంది. తర్వాత ఇక్కడ సైడ్ యూప్ ఉంటుంది, సైడ్ యూ పెడితే ఇలా వస్తుంది అనమాట. ఒక చూసారా, సో ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే, తర్వాత లేకపోతే సో మీకు ఇష్టం వచ్చింది ఇక్కడ మనకి పేడ్ అని ఉంటుంది, పేడ్ మీద క్లిక్ చేయండి, ఇలా వస్తుంది. ఓకే, తర్వాత దీని టైం వచ్చి ఇక్కడ 2 పాయింట్ కానీ ఒక 1 పాయింట్ కానీ పెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా అయితే ఇలా పెట్టండి. సో పెట్టేసి ఫ్రెండ్ తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలి, సో ఇది మనకు వీడియో స్టార్టింగ్ రండి. ఓకే, వీడియో స్టార్టింగ్ వచ్చి లేయర్ మీద క్లిక్ చేయండి, మీడియం మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫ్రెండ్ మీకు ఇప్పుడు సో పావురం ఉంటుంది కదా, పావురం. ఓకే, పావురం అయితే ఇస్తాను. సో పావురాలు కూడా సెలెక్ట్ అయితే చేసుకుందాం. ఓకే, సో ఫ్రెండ్ ఈ పావురం సెలెక్ట్ చేసి దీని ఒక సైజ్ చిన్న చేయండి. చిన్న చేసి కొంచెం ఇటు దీని ఇలా కొంచెం అటో రిటర్న్ చేయండి, కొంచెం క్రాస్ పెట్టండి, క్రాస్గా పెట్టేసి ఇలా పెట్టండి. ఓకే, నేను పెడుతున్నా చూడండి. సో ఓకే, ఈ విధంగా అయితే ఇలా పెట్టుకుందాం. ఓకేనా, సో చిన్న చేసుకొని సైజ్ చిన్న చేసి సో ఓకే ఆ చందమామ మీద ఇట్లా పెట్టండి. పెట్టేసి ఫ్రెండ్ ఈ ఫోటో వచ్చేసి మనకైతే ఇలా లాస్ట్ వరకు అయితే పెట్టండి. సో ఓకేనా, సో ఇది కూడా లాస్ట్ వరకు అయితే పెట్టండి. పెట్టేసి ఫ్రెండ్ ఈ ఫోటోకి అయితే మనం అయితే యానిమేషన్ అయితే ఇచ్చుకోవాలి. సో యానిమేషన్ ఏమో అదే ఇక్కడ ఇన్ యానిమేషన్ కదా, దాన్ని క్లిక్ చేసి సో ఫ్రెండ్ ఇక్కడ సైడ్ రైట్ పెట్టుకోండి, సైడ్ లెఫ్ట్ పెట్టుకోండి. ఓకేనా, సైడ్ లెఫ్ట్ పెడితే మనకి ఇట్లా లెఫ్ట్ నుంచి అయితే పావురం వస్తుంది, బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్, దీని టైం వచ్చి 1 పాయింట్ పెట్టుకోండి. ఓకే, 1 పాయింట్ ఇక్కడ 1 పాయింట్ పెట్టండి. పెట్టేసి ఓకే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఈ ఫోటో మనకి ఇంకో ఫోటో అయితే అక్కడ డూప్లికేట్ అయితే చేసుకోవాలి మనము. సో ఇప్పుడు ఒకటి పెట్టాం కదా పావురం, అది ఇంకోసారి అయితే కావాలి. ఇక్కడ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ డూప్లికేట్ ఉంటుంది, పైన డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. ఒక ఫోటో డూప్లికేట్ అయింది, తర్వాత ఫోటో తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. పెట్టేసి ఇక్కడ మనకి ఇక్కడ చూడండి కత్తెర ఉంది, కత్తెర పక్కన స్క్రిప్ట్ స్క్రీన్, దాని పక్కన ఇక్కడ మొబైల్ గుర్తుంది, చిన్న మొబైల్ ఆటో రైటర్, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఇక్కడ తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ చూసారు కదా, సో ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఓకే, దీని మీద క్లిక్ చేసుకుంటే మన దాని ఫేస్ అయితే ఇక్కడ మనకు ఇట్లా ఉంది. ఓకే, తర్వాత వచ్చేసి దీని ఫోటో కూడా ఇట్లా కొంచెం క్రాస్ పెట్టండి. పెట్టేసి సో ఇలా చందమామ కాడ ఇట్లా పెట్టండి. ఓకే, ఇట్లా పైకి అయితే ఇలా పెట్టుకోండి. ఓకేనా, సో ఇలా పెట్టండి. సో ఇలా పెట్టేసి ఓకే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత చూడండి సో మనకు 2 పావురాలు అయితే ఇక్కడ చూడండి. సో ఎట్లా వస్తున్నావో చూద్దాము ఫ్రెండ్. ఈ పావురం ఉంది కదా, పావురం కదా యానిమేషన్ అయితే మార్చాలి. ఇక్కడ ఇన్ యానిమేషన్ క్లిక్ చేసి దీనికి సైడ్ లెఫ్ట్ పెట్టుకోవాలి. ఓకేనా, ఇక్కడ చెప్పాను కదా. సో ఓకే ఇక్కడ చూడండి సైడ్ లెఫ్ట్ అయితే పెడదాం, సైడ్ రైట్ పెట్టుకోండి. ఓకే, ఒకదానికి సైడ్ లెఫ్ట్, ఒకదానికి సైడ్ రైట్ ఇలా వస్తాయి. చూడండి మనకైతే ఈ విధంగా పావురాలు వస్తాయి. తర్వాత ఫోటో అయితే వచ్చింది ఫ్రెండ్. ఫోటో వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, కరెక్ట్ ఇక్కడ 2 సెకండ్ రాండి. ఓకేనా, ఇక్కడ కరెక్ట్ ఇక్కడ 2 సెకండ్లకు వచ్చేయండి. సో ఓకే, కరెక్ట్ 2 సెకండ్లకు వచ్చి ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేయండి, మీడియం మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు ఇందాక మీరు ఎడిటింగ్ చేసుకున్నారు చూడండి, అది మనం చిన్న చిలక పెట్టి ఫోటో ఎడిటింగ్ చేసాం కదా. సో ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఫ్రెండ్ ఫోటో వచ్చేసి ఇక్కడ పెట్టండి. ఓకే, నేను పెడుతున్నా చూడండి. సో ఇటు సైడ్ అయితే పెట్టుకోవాలి ముందు మనం. ఓకే, సో ఇటు సైడ్ అయితే ఇలా పెట్టుకుందాం. సో ఓకే ఇలా పెట్టాలి. ఓకే, సో నేను పెడుతున్నా చూడండి. సో ఇక్కడ లోపలికి అయితే పెట్టాలి. సో ఓకేనా, ఇలా లోపలికి అయితే పెట్టుకుందాం. ఓకే చూడండి, సో ఇటు లోపలికి అయితే పెడదాం. ఓకే, సో పెట్టేసి ఫ్రెండ్ ఈ ఫోటో వచ్చేసి మనకి ఇది స్టార్టింగ్ నుంచి పెట్టండి. సారీ నేను మర్చిపోయాను, స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అయితే ఉండాలి. ఓకే, ఓకే బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే పెట్టేసి ఫ్రెండ్ ఇప్పుడు ఈ ఫోటోకి అయితే యానిమేషన్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మీకు 2 సెకండ్ ముందుకు రండి. కరెక్ట్ ఇక్కడ 2 సెకండ్ ముందుకు వచ్చేసి ఫ్రెండ్ ఈ ఫోటోకి అయితే కొంచెం కదుపుకోవాలి. ఓకే, ఇక్కడ కీ గుర్తు మీకు క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫ్రెండ్ ఫోటో అనేది ఇలా మెల్లగా అయితే ఇలా ముందుకు తీసుకురండి. ఓకేనా, సో ఓకే ఒకవేళ మీకు కీ యానిమేషన్ వద్దు అనుకుంటే అంటే మీకు అది చుక్క మనం రాంగ్ బటన్ క్లిక్ చేసినాం అంటే మనకి ఈడ వద్దు వేరేతో పెట్టుకోవాలి చుక్క. ఇప్పుడు చుక్క ఉంది కదా రెడ్ చుక్క, ఇది ఈడ వద్దు వేరేతో పెట్టుకోవాలంటే ఇక్కడ రిటర్న్ బటన్ క్లిక్ చేయండి. అంటే రిటర్న్ వెళ్ళిపోయింది చుక్క. తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి ముందుకు జరపండి. ఓకేనా, సో ఇలా ముందుకు జరుపుకోవచ్చు అన్నమాట. నేను పెడుతున్నా ఇలా జరుపుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఈ విధంగా జరుపుకోవచ్చు. జరిపేసి మనకి ఇలా అయితే ఇలా ఫోటోని అయితే ఇలా మెల్లగా అయితే ఇలా బయటకి అయితే ఇలా తీసుకురండి. ఓకే, నేను తీసుకొస్తున్నానండి. సో ఈ విధంగా అయితే ఇలా బయటకి అయితే తీసుకురండి. తీసుకొచ్చి ఫ్రెండ్ సో ఈ ఫోటో అనేది ఏం చేయాలంటే సో కొంచెం ఇక్కడ లాస్ట్ వరకు అయితే అయిపోయింది. ఓకే, వీడియో లాస్ట్ ఏం అవసరం లేదు. ఒక 20 సెకండ్ ఇట్లా ముందుకు వచ్చింది. ఒక 20 సెకండ్లకు వచ్చేసి ఫ్రెండ్ ఫోటో అనేది మళ్ళీ ఇలా కదపండి. ఓకేనా, సో ఇక్కడ వరకు అయితే ఇలా రండి. ఓకే, నేను వెళ్తున్నాను. సో ఈ విధంగా అయితే సో ఈ విధంగా ఇలా తీసుకురండి. తీసుకొచ్చేసి ఇక్కడ లాస్ట్ వరకు రండి. వచ్చేసి ఫ్రెండ్ మళ్ళీ ఈ ఫోటో అనేది ఇక్కడ మీరు ఈ లాస్ట్ గడిపోండి. ఓకే, వీడియో లాస్ట్ ఉంది కదా అక్కడ వెళ్ళిపోయి ఈ ఫోటో వచ్చేసి మనకి వెనక్కి బ్యాక్ సైడ్ తీసుకోండి. బ్యాక్ మళ్ళీ తీసుకోండి. ఓకే, అంటే వెనక్కి అయితే తీసుకెళ్ళండి, వెనకాలకి తీసుకెళ్ళి ఇక్కడ పెట్టండి. ఓకే, ఇలా పెట్టేసుకోండి. సో పెట్టేసి ఓకే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు వీడియో ప్లే చేసి చూడండి. సో మనకైతే ఆ ఫోటో వచ్చింది. ఫోటోతో పాటు మనకి ఈ ఫోటో కూడా వస్తుంది, చూసారా చిలక పట్టుకుని ఫోటో కూడా అయితే వస్తుంది. ఓకేనా, సో ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ చెప్పాను కదా ఫోటో బయటకు రావాలి. ఇక్కడ శర్వానంద్ ఫోటో ఉంది కదా, ఫోటో బయటకు వచ్చిన అదే ఓకే మన ఫోటో బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేయండి, మీడియం మీద క్లిక్ చేయండి. అంటే మన ఫోటో బయటకు వచ్చిన తర్వాత ఓకే క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు మీకు చెప్పాను కదా చిలక, ఇంకో చిలక అయితే ఇస్తాను. సో ఆ చిలకను కూడా సెలెక్ట్ అయితే వేసుకుందాం మనం. ఓకేనా, సో ఈ చిలక అయితే సెలెక్ట్ అయితే వేసుకోవాలి. సో ఓకే దీని ఒకసారి చిన్న వేసి సో ఇక్కడ పెట్టండి. ఓకే, నేను పెడుతున్నా చూడండి.
సో ఓకే ఇటు సైడ్ అయితే ఇలా పెట్టుకోండి. ఓకే నేను పెట్టాను చూడండి. సో ఇటు సైడ్ ఇలా పెట్టేసి ఫ్రెండ్ ఇది వచ్చేసి మనకైతే లాస్ట్ వరకు అయితే పెట్టుకోవాలి. ఓకేనా సో ఇది కూడా మనకి ఇట్లా లాస్ట్ వరకు అయితే పెడతాం. ఓకే సో నేను పెడుతున్నా చూడండి. సో ప్రతి ఒక్కరైతే ఇట్లా లాస్ట్ వరకు అయితే ఉండాలి. ఓకేనా సో పెట్టేసి ఫ్రెండ్ ఇక్కడ పైన ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెండ్ టు బ్యాక్ కొట్టేసి చూడండి మనకైతే ఈ విధంగా అయితే చిల్లకైతే ఉంటుంది. సో తర్వాత చూడండి ఫ్రెండ్ దీన్ని కూడా ఒక యానిమేషన్ అయితే తీయండి. ఇక్కడ ఇన్ యానిమేషన్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మనకి సైడ్ లెఫ్ట్ పెడితే ఇలా వస్తుంది. ఫ్రెండ్ దీని టైం వచ్చి ఒక 2 పాయింట్ కానీ ఒక 3 పాయింట్ కానీ పెడితే మనకు స్లోగా అయితే ఇట్లా చిల్లకైతే రావాలన్నమాట. ఓకే ఈ విధంగా అయితే రావాలి. ఓకేనా మీరైతే కరెక్ట్ 5th సెకండ్ నుంచి అయితే పెట్టుకోండి. ఓకే 5th సెకండ్ నుంచి అయితే రావాలి మనకి చిలక. ఓకే సో ఈ విధంగా రావాలి. ఓకే ఫ్రెండ్ తర్వాత వచ్చేసి మీరు ఏం చేయాలంటే సో ఇక్కడ మళ్ళీ మీరు వీడియో స్టార్టింగ్ వచ్చేయండి. వచ్చేసి లేయర్ మీద క్లిక్ చేయండి, మీడియం మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ మీకు అయితే ఒకటి ఎత్తిస్తాను. సో రోజు ఫ్లవర్స్ ఉంటాయి కదా, రోజు ఫ్లవర్ అదే ఫ్లవర్స్. సో ఈ ఫ్లవర్స్ అంటే ఈ పువ్వులను సెలెక్ట్ చేసుకుని దీని ఒక సైజ్ ఇలా పెద్ద చేయండి. చేసి ఫ్రెండ్ ఇక్కడ మనకి ఎంట్రీ ఉంది కదా, సో ఈ ఎంట్రీ అనేది ఇక్కడ పెట్టండి. అంటే ఎంట్రీ కనబడుతుంది కదా, ఇది ఏంటది అంటే మనకి స్టార్టింగ్ అనమాట. ఆ స్టార్టింగ్ పోర్షన్ ఇక్కడ పెట్టి ఫ్రెండ్ ఈ ఫ్లవర్స్ ఇలా కిందికి పెట్టండి. స్టార్టింగ్ పోర్షన్ కనబడతట్టు పెట్టి ఫ్రెండ్ ఈ ఫోటో ముందు ఏం చేయాలంటే మనం లాస్ట్ వరకు అయితే పెట్టుకోవాలి ముందు. ఓకేనా సో ఇలా లాస్ట్ వరకు అయితే పెట్టాలి మనం. ఓకే సో ఓకే లాస్ట్ వరకు అయితే పెట్టండి. సో పెట్టేసి ఫ్రెండ్ ఈ ఫోటోకి అయితే మనం అయితే యానిమేషన్ అయితే తీయండి. సో ఫ్రెండ్ మీకు ఇందాక చెప్పాను కదా, సో ఎంట్రీ పోర్షన్ సో మనం ఇది పెట్టాం కదా, సో ఇటు సైడ్ కదా, ఇటు సైడ్ అయితే పెడదాం. ఓకేనా సో నేను పెడుతున్నా చూడండి. సో ఇలా కిందికి పెట్టండి. ఓకే ఇలా కిందికి పెట్టేసి సో ఎంట్రీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే ఇక్కడ పెట్టేసి ఫ్రెండ్ ఇక్కడ మనకి కీ గుర్తుంది సార్, ఇక్కడ మనకి ఇక్కడ లాస్ట్ కానీ వీడియో లాస్ట్కి వచ్చి ఇక్కడ కీ గుర్తుంది కదా, కీ యానిమేషన్ క్లిక్ చేసి ఫ్రెండ్ ఈ ఫోటో అనేది ఇప్పుడు పెట్టాం కదా ఫ్లవర్ అనేది ఇలా జరపండి. ఓకేనా సో ఇటు సైడ్ అయితే ఇలా జరుపుకోండి. ఓకే సో ఇలా జరిపితే మనకి ఓకే రాకూడదు అంటే బయటికి రాకూడదు ఎంటర్, అంటే అది అవుటింగ్ బయటికి రాకుండా ఉండాలి. ఓకే చూడండి తర్వాత మనకి ఇట్లా పువ్వులు అయితే మనకి ఇలా యానిమేషన్ అవుతుంటాయి. సో ఇక్కడ చూసారు కదా చూడండి మనకైతే పువ్వులు ఇట్లా మనకైతే ఇక్కడ పువ్వులు కూడా మనకైతే ఇలా యానిమేషన్ అవుతుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే ఓకే ఫ్రెండ్ తర్వాత మళ్ళీ వీడియో స్టార్టింగ్ రండి, లేయర్ మీద క్లిక్ చేయండి, మీడియం మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ మీకు ఒక లిరికల్ సాంగ్ అయితే ఇస్తాను. సో ఓకే అంటే అది మంచిగా ఉంది సాంగ్. సో ఆ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇష్టం వచ్చిన సాంగ్ అయితే పెట్టుకోండి బా. ఓకేనా సో నేనైతే మామూలు సాంగ్ అయితే ఒక లిరికల్ సాంగ్ అయితే ఉంది. సో ఆ సాంగ్ అయితే సెలెక్ట్ అయితే వేసుకుంటాను నేను. ఓకేనా సో ఓకే సో ఓకే ఇక్కడైతే ఉందనుకుంటున్నా. సో సాంగ్ ఇక్కడ ఓకే ఇదేనా, సో ఇదే. ఓకే ఫ్రెండ్ ఈ సాంగ్ సెలెక్ట్ చేసుకొని ఫ్రెండ్ దీని ఒక సైడ్ చిన్న చేసి ఫ్రెండ్ ఈ సాంగ్ పెద్దగా ఉంటే ఇక్కడ పైన మీకు ఏమైనా పెద్దగా ఉంటే చిన్న కటింగ్ అయితే వేసుకొని కర్వ్ మీద క్లిక్ చేసి సో ఇట్లా కట్ చేసుకోండి. ఓకే ఇలా కట్ చేసుకోండి, లేకపోతే ఏం అవసరం లేదు. ఓకే ఓకే ఫ్రెండ్ తర్వాత ఇక్కడ ఆప్షన్ ఇట్లా పై స్క్రోల్ చేసి తర్వాత ఇక్కడ బ్రెల్లింగ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి స్క్రీన్ పెట్టుకోండి. ఓకే స్క్రీన్ పెట్టేసి ఫ్రెండ్ ఈ సాంగ్స్ ఉంది కదా, సాంగ్ అనేది ఇక్కడ పెట్టండి. ఓకే మనకి కింద ఉంది కదా ఇక్కడ, సో ఇక్కడ కింద గ్యాప్ ఉంది చూసారు గోడ, సో ఈ గోడ మీద అయితే పెట్టుకోవాలి. ఓకేనా సో ఇట్లా పెట్టుకోండి, గోడ మీద పెట్టండి. సో ఇలా నేను పెడుతున్నా చూడండి ఈ విధంగా అయితే ఇలా పెట్టేసండి. సో పెట్టేసి కొంచెం పైకి అయితే ఇలా పెట్టండి. సో పెట్టేసి ఇక్కడ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత సెండ్ టు బ్యాక్ కొట్టేసి చూడండి అంటే ఫ్లవర్ల పక్కన మనకైతే సాంగ్ అయితే ప్లే అవుతుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే చూసారా సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్ తర్వాత వచ్చేసి ఏం చేయాలంటే వీడియో స్టార్టింగ్ వచ్చేసి లేయర్ మీద క్లిక్ చేయండి, మీడియం మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ మీకు ఒక టెంప్లెట్ అయితే ఇస్తాను, టెంప్లెట్ వీడియో అయితే ఇస్తాను. సో ఆ టెంప్లెట్ అయితే సెలెక్ట్ అయితే వేసుకోవాలి మనం. ఓకేనా సో ఓకే ఇక్కడ అయితే ఉంది. సో ఈ టెంప్లెట్ ఓకే ఇక్కడ ఈ టెంప్లెట్ వీడియో సెలెక్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్ ఈ టెంప్లెట్ వీడియో అయితే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్ నేను చెప్పాను కదా, సో ఈ వీడియోకి వాడిన ప్రతి ఒక్క ఐటమ్ అక్కడ పావురాలు కానీ చిలుకలు కానీ ప్రతి ఒక్కరైతే కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది. డౌన్లోడ్ చేసిన తర్వాత మన ఛానల్కి అయితే లైక్ అయితే చేయండి. ఓకే ఓకే ఫ్రెండ్ ఫస్ట్ అయితే ఈ వీడియో సెలెక్ట్ చేసుకోండి, ఈ వీడియో టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని ఫ్రెండ్ మనకి ఇక్కడ చూడండి ఇక్కడ స్క్రిప్ట్ స్క్రీన్ దాని పక్కన ఇక్కడ మనకి స్క్రిప్ట్ స్క్రీన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ వైట్ కలర్ పెద్ద బాక్స్ మీద క్లిక్ చేయండి. ఓకే స్క్రీన్ మొత్తం ఫుల్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ ఆప్షన్ పై స్క్రోల్ చేసి తర్వాత ఇక్కడ బ్రెల్లింగ్ మీద క్లిక్ చేయండి. సో తర్వాత స్క్రీన్ పెట్టుకోండి. ఓకే స్క్రీన్ పెట్టి చూడండి. సో మనకైతే మనకి పైన చూసారా ఇక్కడ చూడండి ఇక్కడ టాప్లో అయితే మనకైతే చిన్న ఆకులు అయితే కదులుతుంటాయి, అలాగే మనకి ఫ్లవర్స్ కూడా వస్తుంటాయి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే కానీ ఇక్కడ మీరు పైన పెట్టారు చూడండి ఫ్రెండ్, ఇక్కడ ఫోటో పెట్టారు కదా, ఇక్కడ లేడీస్ ఫోటో పెట్టాం కదా మనం, లేడీ ఫోటో. సో ఈ ఫోటో మీద ఫేస్ మీకు అయితే మనకు ఆకులు అయితే అడ్డం వచ్చినాయి. సో ఈ ఫోటోని ఇలా జరుపుకోవచ్చు అనమాట. ఓకే సో ఇలా జరుపుకోండి. ఓకేనా సో మీకు ఎక్కడ బాగుంటే అక్కడైతే ఇలా మెల్లగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఓకేనా సో మీకైతే మీరు చేసుకోవాలి అడ్జస్ట్. ఓకే అయితే ఇలా పెట్టేశాను. ఓకే ఫ్రెండ్ టోటల్ వచ్చేసి ఫ్రెండ్ ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్, వీడియో అయితే టోటల్గా అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్ మనకైతే వీడియో అయితే ఒక 30 సెకండ్ వాట్సాప్ స్టేటస్ ఒక ఇన్స్టాగ్రామ్ స్టేటస్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్ ఈ వీడియో సేవ్ చేసుకోవాలి. ఇక్కడ పైన ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పైన రైట్ సైడ్లో షేర్ బటన్ దాని మీద సేవ్ బటన్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ కింద సో ఈ ఎక్స్పోర్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. వీడియో అయితే హెచ్డి క్వాలిటీ అయితే సేవ్ అయితే అవుతుంది. ఓకే ఓకే ఫ్రెండ్ ఇక్కడ చూడండి. సో నేను ఈ వీడియో కారణంగా బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్, అలాగే ఇక్కడ లిరికల్ సాంగ్ టెంప్లెట్ వీడియో, ఇక్కడ పావురం, అలాగే ఇక్కడ ఇంకా గులాబీ పూలు, అలాగే రామచిలక. సో ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో డౌన్లోడింగ్ మెటీరియల్ దాని కింద లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకొని మన ఛానల్కి అయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్ వీడియో అయితే కంప్లీట్గా అయితే ఇలాగ చేసుకోవచ్చు. మీ ఫోటోస్ పెట్టుకొని మీ లవర్స్ ఫోటో కానీ మీ వైఫ్ అండ్ హస్బెండ్ అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరు ఫోటో పెట్టుకుని అయినా వాళ్ళే ఇలా చేసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్ వీడియో అయితే ఎలా ఉంది, ఎలా అనిపించింది మీరైతే నాకు కామెంట్ చేయండి. మీకు కామెంట్కి అయితే గుండెకాలు పంపిస్తాను, అలాగే రిప్లై కూడా ఇస్తాను. ఓకే ఫ్రెండ్ ఇంకా నేను ఉంటాను. సో ఈసారి ఫ్రెండ్ ఒక నెక్స్ట్ లెవెల్ వీడియోతో అయితే మేము ముందుకైతే వస్తాను. సో అంతవరకు నేను మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ గంట క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. సో అట్టగానే మన ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ కూడా మీరు ఫాలో అవ్వండి, అలాగే టెలిగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. డైలీ అప్డేట్ అయితే పెడుతుంటాను, మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఓకే ఫ్రెండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. నా పేరు తెలుగు అబ్బాయి రేమో.